ఎవరైనా ఏమైనా అన్నా ఏదైనా ఉన్నా చూసారా లడ్డు చక్కగా అయిపోయిందనమాట. చూద్దాం మనకి ఇప్పుడు ఏ కలర్ వస్తుందన్న ఫస్ట్ దోశ అండి ఇది. షమ్యాన్ ఏంటంటే బిగ్ బాయ్ అయిపోయాడండి. ఇది మా 11వ పెళ్లి రోజు. ఎప్పటిలాగానే సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాం. హార్డ్ డిస్క్లో పదిలంగా దాచుకున్న ఎంగేజ్మెంట్ అండ్ పెళ్లి పిక్స్ అన్నీ ఒకసారి చూసుకుని మురిసిపోయాం. మా పాత ట్రిప్ వీడియోస్ కూడా కొన్ని చూసాం. ఫుల్గా నచ్చిన ఫుడ్ తిని డిన్నర్కి ఒక మంచి రెస్టారెంట్కి వెళ్ళి హాయిగా క్వాలిటీ టైం స్పెండ్ చేసాం. ఈ వీడియోలో మీతో చాలా విషయాలు పంచుకోవాలి. సో మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక మంచి లైక్ ఇస్తే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మీ డైట్ ప్లాన్ ఏంటి, మీరు హెల్దీ రెసిపీస్ ఏంటి, మీరు ఎలా యూజువల్గా తింటారు షేర్ చేయండి అని అడుగుతున్నారు చాలా రెగ్యులర్గా. సో ఎలాగో ఇప్పుడు డిన్నర్ టైం అయింది. మా డిన్నర్ ప్లేటింగ్ చూపిస్తే మీకు ఐడియా వస్తుంది కదా మేము యూజువల్గా ఎలా తింటాం అన్నది. రైస్ యూజువల్గా కర్రీతో నేను ఇంత తీసుకుంటాను అనమాట, నాకు మెజరింగ్ కప్ లాగా. అలాగే ఎవ్రీ మీల్లో ఎవ్రీ డేలో ఒక హాఫ్ చుక్క లెమన్ తీసుకుంటాం. లెమన్ ఇమ్యూనిటీ బూస్టర్ అండి. జ్వరాలు రొంపలు ఇలాంటి ఏమైనా వచ్చినా తర్వాత తట్టుకునే శక్తి మనకు వస్తుంది అనమాట. అలాగే ఇంకొక చాలా మంచి బెనిఫిట్ ఉందన్నమాట. ఏంటి అంటే మనం రైస్ తీసుకుంటున్నాం, అటు వైట్ రైస్ తీసుకుంటున్నాం కదండి, అందులో కార్బ్స్ లాట్ ఆఫ్ షుగర్ ఉంటుంది, గ్లూకోజ్. మనం డైరెక్ట్గా రైస్ కూర తింటే వెంటనే బ్లడ్లోకి గ్లూకోజ్ వెళ్ళిపోతుంది అనమాట. అలా కాకుండా మీరు లెమన్ పిండుకొని తిన్నారనుకోండి, ఆ ప్రాసెస్ని స్లో డౌన్ చేస్తుంది అనమాట. వెంటనే మీకు ఆ షుగర్స్ బ్లడ్లోకి వెళ్ళిపోకుండా కొంచెం స్లో డౌన్ అవుతుంది అనమాట. ఈరోజు నా కూర ఏంటి అంటే ఇది బంగాళదుంప క్యాలీఫ్లవర్ కూర అండి. సో చూస్తే వెరీ లెస్ ఆయిల్. అలాగే ఎవ్రీ కూరలో ఆర్ ఎవ్రీ మీల్ ఆర్ ఎవ్రీ డేలో కొంత పోర్షన్ కొబ్బరి తీసుకోవడానికి ట్రై చేస్తాం. సో ఈ కూరలో కూడా కొంచెం కొబ్బరి వేసాను అనమాట. అది వేపుడా ఎగిరా అని కాకుండా మీరు కొబ్బరి అలవాటు అయితే బాగుంటుందండి. రుచికి రుచి ఉంటుంది, ఆరోగ్యానికి ఆరోగ్యం అనమాట. చక్కగా మీకు నచ్చినంత కూర. ఇందులో మసాలాలు లేవు, ఉప్పు కారాలు తక్కువగా. అంటే మీరు ఉత్తు కూర కూడా ప్లేట్లో వేసుకొని తినేసేలా ఉంటాయన్నమాట. మేము ఈ కూర ఒక పూటలో తింటాం, అంటే హాఫ్ కేజీ వెజిటబుల్స్ ఒక పూటలో తినేస్తాం. అలాగే మేము ఒక పూటే అన్నం తింటామండి, మధ్యాహ్నమే తింటాం అనమాట. మధ్యాహ్నం తినగా మిగిలిన అన్నం నేను ఫెర్మెంట్ చేసేస్తాను. సో రేపు మధ్యాహ్నం రేపు రాత్రికి కూడా నాకు ఫెర్మెంటెడ్ రైస్ ఉంటుంది అనమాట. మంచి ప్రోబయోటిక్, గట్ హెల్త్ ఎంతో మంచిగా ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. సో ఇదొక ఇలా ఒక హాఫ్ కప్ తీసుకుంటాను. మధ్యాహ్నం చేసిన పొరియలు ఇది, క్యారెట్ బీన్స్ కొబ్బరి పొరియలు కమ్మగా ఉంటుందండి. ఒక్క ఎండుమిరపకాయ వేసి తాలింపు పెడతాను అంతే. మీరు ఇంత మంచి ఆహారం తింటున్నారు కదండి, మీ మనసు కూడా అంతే చక్కగా ఉంచుకోండి. ఉన్నది ఒక చిన్న జీవితం. ఎవరైనా ఏమైనా అన్నా ఏదైనా ఉన్నా మనసు వరకు తీసుకోవద్దు, దాన్ని పట్టించుకోవద్దు అనమాట. చక్కటి ఆరోగ్యం తినండి, బ్రెయిన్ శుద్ధిగా ఉంచుకోండి, మనసు హాయిగా నిర్మలంగా ఉంచుకోండి. అప్పుడు మన ఆరోగ్యం మన చేతిలో ఉంటుందండి. మనం బాగుంటే మన పిల్లలు బాగుంటారు. మనం ఎక్కువ రోజులు బతికితే మన పిల్లలకి మనకు ఒక దన్ను అనమాట. మనకు అక్కర్లేని విషయాలు, ఊరిలో విషయాలు అన్నీ పట్టించుకొని బుర్రను ఒక డస్ట్బిన్లా ఒక ట్రాష్లా చేసుకొని మనసు పాడు చేసుకుంటే మీరు ఎంత మంచి ఆరోగ్యం తిన్నా ఫుడ్ తిన్నా ఉపయోగం ఉండదు. ఎన్ని పూజలు చేసినా ఉపయోగం ఉండదు అనమాట. మీరు అవన్నీ వదిలేశారనుకోండి, మీకు ఒక అరగంట వంట చేసుకోవడానికి టైం చాలా ఉంటుంది. ఏ రోజు ఏం వండుకుందామో, ఏం తింటే ఎంత ఆరోగ్యంగా ఉంటామో, లేకపోతే మనకు ఉపయోగపడే మన జీవితం ఎదగడానికి ఉపయోగపడే టైం కేటాయించుకోవచ్చు అనమాట. చక్కగా ఒక మూల కూర్చొని హాయిగా వేడిగా ఉండాలి నాకు ఫుడ్, వేడిగా ఎంజాయ్ చేస్తానమాట. ఆ తర్వాత పెరుగన్నం తింటాను. సో డిన్నర్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశానమాట. సో ఫుడ్ ఒక అరగంట తింటానండి నెమ్మదిగా, కూరలన్నీ ఎంజాయ్ చేసుకుంటూ. సో రేపు స్పెషల్ డే కాబట్టి చిన్న ఫేస్ ప్యాక్ అయితే వేసుకుంటున్నాను. ఇది గుడ్ వైబ్స్ వాళ్ళదండి, ఉప్టన్ ఇన్స్టెంట్ గ్లో పౌడర్ అండి. చాలా బాగా అనిపిస్తుంది అండి, ఇదేదో గంధం పూసుకున్నట్టు ఫీల్ భలే ఉంటుంది అనమాట. ఈ ఫేస్ ప్యాక్ మీరు పచ్చిపాలతో అయినా కలుపుకోండి, లేదంటే రోజ్ వాటర్తో అయినా కలుపుకోవచ్చు అనమాట. కన్సిస్టెన్సీ మటుకు మన మొహాన్ని పట్టేలాగా కొంచెం థిక్ కాదు లూజు కాకుండా కలుపుకుంటే బాగుంటుంది. చక్కగా ఇప్పుడు ఫేస్ ప్యాక్ వేసేసుకున్నాను అంటే రేపు పొద్దున్నకి చాలా బ్రైట్గా వచ్చేస్తుందండి మొహం అంతా కూడా బాగుంటుంది. రేపు స్పెషల్ డే కదా, పూజ చేసుకుంటూ కొత్త చీర కట్టుకుంటూ ఇంకా మంచి కలగా ఉంటాం అనమాట. సన్కి ఎక్స్పోజ్ అయ్యే పార్ట్స్ అన్నిటికీ అప్లై చేసుకోవాలి. ఈ ఉప్టన్ ఫేస్ పౌడర్ 7 డేస్లో మీ ట్యాన్ని రిడ్యూస్ చేస్తుంది. అలాగే న్యాచురల్ గ్లో కూడా వస్తుందండి. అలాగే మీ స్కిన్ టోన్ కూడా బ్రైటన్ చేస్తుంది. ఎలాంటి స్కిన్ టైప్స్ వలన వాడచ్చండి, ఎటువంటి సంకోచం లేకుండా. ఒకసారి ఫేస్ వాష్ చేసుకున్నాక చూస్తే ఇన్స్టెంట్ గ్లో కనిపిస్తుందండి, ఒక మినీ ఫేషియల్ చేసుకున్నట్టుగా ఉంటుంది. అలాగే ప్రొడక్ట్స్ లింక్స్ అన్నీ కూడా వీ ప్రొడక్ట్ సెక్షన్లో ఇచ్చానండి, ఒకసారి చెక్ చేయండి. పొద్దున్నే లేచాం అనమాట. ఇప్పుడు 6:30 అయింది. బయట ఇంకా చీకటిగానే ఉంది, ఎందుకంటే వింటర్ కదా. సో వింటర్లో త్వరగా వెలుగు రాదనమాట మాకు. సో 6:30కి ఎందుకు లేచాము అంటే మా మ్యారేజ్ డే వచ్చి December 26th అనమాట, అంటే బాక్సింగ్ డే అండి మాకు యూకేలో. సో ఆఫ్టర్ క్రిస్మస్ డే తర్వాత మాకు ఫుల్ సేల్ ఉంటుంది అనమాట. షాపింగ్ ఈరోజు అసలు అందరూ పొద్దున్నే తెల్లవారు 5 నుంచే క్యూల్లో ఉంటారు. మంచి బ్రాండెడ్ అన్నీ కూడా మంచి మంచి రేట్లోకి వస్తాయన్నమాట. సో మేము కూడా
త్వరగా కొంచెం పూజ చేసేసుకొని ఏదో కొంచెం తినేసి హ్యాపీగా షాపింగ్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం అనమాట. చైతన్య అన్నాడంటే ఇక్కడ మన ఊర్లోనే ఒక మంచి రెస్టారెంట్ ఉంది, నువ్వు చాలా ఎంజాయ్ చేస్తావు, అక్కడ బుక్ చేస్తానని చెప్పాడనమాట. సో షాపింగ్ అంతా చేసేసుకొని ఈవినింగ్ ఆ రెస్టారెంట్లో డిన్నర్ చేద్దామని అనుకున్నాం. మీకు చూపిస్తానండి ఆ రెస్టారెంట్, బాగుంటుంది అని విన్నాం, రివ్యూస్ బాగున్నాయి. జంగిల్ బుక్ తెలుసు కదండి మీకు, జంగిల్ బుక్ లో మోగ్లీ అని క్యారెక్టర్ ఉంటుంది కదా, సో అక్కడ ఏంటంటే చక్కగా అడవిలో కూర్చొని రెస్టారెంట్ లో భోజనం చేసినట్టు ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది రెస్టారెంట్. చైతన్య అలా చెప్తే ఇలా అడవిలో కూర్చొని తిన్నట్టు ఉంటుంది. మోగ్లీ అంటే చిన్నప్పటి రోజులన్నీ గుర్తొచ్చాయండి. మనకి ఈటీవీలో ఇందులోనే వేసేవారు, జంగిల్ బుక్ వచ్చేది, చాలా బాగా చూసేవాళ్ళం. ఆదివారం ఒక అరగంట ఎపిసోడ్, అసలు అందరి పిల్లలకి నాకు తెలిసిన 90s కిడ్స్ అందరికీ గుర్తుంటుంది ఈ మెమరీ. బాగుండేది. ఇప్పుడు అలా బాగుంటది కదా. ఏంటి ఈటీవీలో డిస్నీ సంధ్యకు స్వాగతం, మావిడ పేరు ఉంది కదా, అందుకని డిస్నీ సంధ్య అంటే ఇష్టం. గుర్తుందంటే డిస్నీ సంధ్య ఎవరైనా ఉంటే కింద కమెంట్ చేయండి. అదొకటి. తర్వాత పంచతంత్రం వచ్చేది సండే 9:30కి. సో మేము సండే ఏదేమైనా సరే 9:30కి లేసి మేము ఫస్ట్ ఎపిసోడ్ చూసేవాళ్ళం అనమాట. అలాగే లాస్ట్ దాంట్లో కూడా అడుగుతున్నారు ఈ బ్యాంగిల్స్ ఎక్కడ అండి అని అడుగుతున్నారు. నేను చాలా తక్కువ వాడతానండి బ్యాంగిల్స్, బట్ ఈ మధ్య కాలంలో నాకు బ్యాంగిల్స్ నెయిల్ పాలిష్ ఇంట్రెస్ట్లు బాగా పెరిగాయి అనమాట. సో నేను ఇలా అన్ని కలర్స్ తెప్పించుకున్నాను కదా. సో ఈరోజు ఇది పింక్ కలుపుదాం వేసుకుందాం అని అనిపిస్తుంది, బట్ నాకేంటి అంటే ఏదైనా సింపుల్గా ఉండాలండి, హడావుడిగా ఉండకూడదు అనమాట. ఈ సిల్క్ థ్రెడ్స్ పేజ్ అనమాట, వాళ్ళ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఇస్తాను. అందులో ఏంటంటే మీకు ఎలా కావాల్సి అలా కస్టమైజ్ చేస్తారండి. మీకు హెవీ కావాలంటే హెవీ, లైట్ కావాలంటే లైట్, మీ డ్రెస్ తగ్గట్టు కస్టమైజ్ చేస్తారనమాట. మంచి వండర్ఫుల్ పేజ్ అండి. సో ఇలా ఒక ప్యాక్లో 12 కలర్స్ వచ్చాయండి చక్కగా, మనం అన్ని చీరలకి మ్యాచింగ్ సరిపోతాయి కదా. సో ఈరోజు పింక్ ఎల్లో కలుపుదాం అనుకుంటున్నాను. పూజ చేసుకుంటున్నానని చెప్పాను కదండి, ప్రసాదం కావాలి. అలాగే మా వెడ్డింగ్ యానివర్సరీ కాబట్టి చైతన్యకి నేను ఫస్ట్ స్వీట్ పెడతానమాట. సో ఈ రెండింటికి అకేషన్కి మాకు స్వీట్ కావాలి ఇప్పుడు. అలా అని ఇప్పుడు నేను సేమియాలు పాయసాలు కాస్త ఎక్కువైపోతుంది కదండి. ఈవినింగ్ మళ్ళీ రెస్టారెంట్స్కి వెళ్తాం, డిజర్ట్ తింటాం, ఇదంతా కాదు. ఈజీగా క్విక్గా హెల్తీగా ఏదైనా కొంచెం చేసుకుందాం అని ఒక థాట్ వచ్చి నేను డ్రై ఫ్రూట్స్ లడ్డు అనమాట. యూజువల్గా సమయాన్ని ఎప్పుడైనా అమ్మ నేను స్వీట్ తినాలని ఉంది అన్నప్పుడు క్విక్గా చేసుకునే రెసిపీ అనమాట. ఈ పౌడర్ ఆల్వేస్ నా దగ్గర రెడీగా ఉంటుంది అనమాట. ఇందులో గుమ్మడి గింజలు, పిస్తా, బాదం, క్యాషూ నట్స్ అన్నీ పొడి కొట్టిన పౌడర్, ఇది ఎప్పుడు ఉంటుంది. సమయానికి నేను అన్నిట్లో వేస్తూ ఉంటానన్నమాట. ఆ పౌడర్తో లడ్డు చుడుతున్నానండి. ఒక్క 2 లడ్డూలకు సరిపడా చుడుతున్నాను అంతే అనమాట. ఇది చాలా సింపుల్ రెసిపీ అండి, చాలా ఈజీ, చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఇది నేను సమయానికి అన్నిట్లో వేస్తాను కాబట్టి కొంచెం బరగ్గా కొట్టుకోలేదు. మీరు స్పెషల్గా డ్రై ఫ్రూట్స్ లడ్డు చేసుకోవాలంటే కొంచెం కోర్స్గా కొట్టుకోండి, ఇది మెత్తగా కాకుండా. దాంట్లో ఒక చిటికెడు ఇలాచీ పౌడర్ నా దగ్గర రెడీగా ఉంది, ఒక చిటికెడు ఇలాచీ పౌడర్ అనమాట. ఆల్రెడీ డ్రై ఫ్రూట్లో స్వీట్ ఉంటుంది కాబట్టి కొంచెం వేసుకోండి, పెద్ద అక్కర్లేదు. సో బెల్లం, ఇది మనకి ఉండ కన్సిస్టెన్సీ రావాలి కాబట్టి కొంచెం నెయ్యి, అలా అంతే, ఎక్కువ అక్కర్లే. చాలా ఈజీగా చేసుకునే ప్రాసెస్ అండి, పిల్లలకి పెడితే చాలా బలం అనమాట. చూసారా లడ్డు చక్కగా అయిపోయిందనమాట. పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక ఒక లడ్డు ఇస్తే చాలా బలంగా ఉంటారండి. డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఉంటే చాలా చేసుకోవచ్చండి. దుబ్బుకు మన ఇడ్లీ పెట్టారనుకోండి, ఒక స్పూన్ వేసుకోవచ్చు, దోశల్లో వేసుకోవచ్చు. పిల్లలకి నేను అన్నిట్లో వేస్తానమాట, వాడికి బలంగా ఉండాలి అని. అప్పుడప్పుడు స్వీట్ అంటే ఇలాంటి చాక్లెట్ లాగా ఇది ఒకటి ఇస్తాను, ఒక లడ్డు. నేను మామూలుగా అయితే కొబ్బరి పౌడర్ కూడా వేస్తాను, నువ్వుల పౌడర్ కూడా వేస్తాను. ఇప్పుడు టైం లేదు కాబట్టి ఇలా చూడుతున్నాను. ఇది కూడా వండర్ఫుల్గా ఉంటుంది. స్వీట్ క్రేవింగ్ వచ్చినప్పుడు ఒక్క లడ్డు తింటే మీ నోరంతా సాటిస్ఫై అయిపోయి భలే ఉంటుంది అనమాట. సో ఇలాంటి క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ నాకు చాలా ఉన్నాయిలేండి, అప్పుడప్పుడు చెప్తా ఉంటాను. సో క్విక్గా 5 నిమిషాల్లో చేసుకునే లడ్డు టేస్ట్ ఏమాత్రం తక్కువ ఉండదండి, అద్భుతంగా ఉంటాయి. ఇంకొంచెం ఎన్హాన్స్ చేస్తాను. ఇది ఏం చేస్తానంటే స్వీట్ అయితే రెడీ అయిపోయింది కదండి, దేవుడికి ప్రసాదం రెడీ అయిపోయింది. చక్కగా పూజ చేసేసుకొని ప్రశాంతంగా కాసేపు కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేసి షాపింగ్ బయలుదేరుతాం. పిల్ల పాపలతో సూపర్ సంధ్య. ఓకే, చూడండి హోటల్లో సౌండ్ వస్తుందా మీకు? ఐరన్ ప్యాన్ మన కాకా హోటల్లో ఏ నాన్ స్టిక్లు గిన్ స్టిక్లు ఏమీ ఉండవు. ఎక్సలెంట్ ఉంది చేతి బావా,
ఆహా, ఎంత వెయిట్ ఉంది, అవసరమా అవసరమా అని 10 సార్లు ఆలోచించానండి నేను. సో చూసారు కదా, ఇది ప్యాన్ ఇండియా నుంచి తెప్పించిన క్యాస్ట్ ఐరన్ ప్యాన్ అనమాట. మొన్న చూపించాను కదా మీకు ప్యాన్ ఎలా సీజన్ చేసుకోవాలి అని, క్యాస్ట్ ఐరన్ ప్యాన్, దోశల ప్యాన్. సో ఈరోజే వాడుతున్నాను అనమాట. ఎలా వస్తాయి చూద్దాం. బట్ నాకు తెలుసండి క్యాస్ట్ ఐరన్ ప్యాన్ ఏంటంటే వాడే కొద్ది బంగారంలో వర్క్ అవుతాయి అనమాట, బాగుంటాయి. సో చాలామంది లింక్స్ అడుగుతున్నారు, నేను లింక్స్ ఈ వీడియోలో కూడా లింక్ ప్రొవైడ్ చేస్తాను మీకు. ఇండస్ వ్యాలీ నుంచి తీసుకున్నానండి ఇవి. సో అలాగే లాస్ట్ వీడియోలో నన్ను ఫొటోస్ పెడతా అన్నారు, అక్క పెట్టలేదని అడుగుతున్నారు. చిన్నది ఎడిటింగ్ మిస్టేక్ అండి, చైతన్య చూసుకోకుండా అప్లోడ్ చేస్తాడంట. బట్ ఈ వీడియోలో మటు ఖచ్చితంగా నా పెళ్లి చూపుల వీడియో, అలాగే నా ఎంగేజ్మెంట్ ఒక ఫోటో, పెళ్ళి కూడా ఒక 2-3 పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. దాంతోపాటు ఇంకోటి అడుగుతున్నారండి, మీకు ఎప్పుడు గొడవలు రావా, మీరు ఎప్పుడు ఇలాగే ఉంటారా అని. ఏ రిలేషన్లో అయినా గొడవలు ఎందుకు రావండి, మొగుడి పిల్లలంటే 24 గంటలు కలిసి ఉంటాం, చిన్నదో పెద్దదో అందరికీ వస్తాయన్నమాట. బట్ మాకేంటంటే వెంటనే కలిసిపోతాం. ఏముందులో ఏదో కోపంలో అనేసాను, నేనేమన్నా అంటే చైతన్య తీసుకుంటాడు, చైతన్య ఏమన్నా ఏదో పాపం ఏదో కొంచెం ఆఫీస్ టెన్షన్లో ఉన్నాడేమో నేను తీసుకుంటాం అనమాట. సో రిలేషన్షిప్ ఏంటి అంటే ఒక చిన్న విత్తనం అండి పెళ్ళి అనేది. ఆ విత్తనాన్ని మీరు మొక్క అవ్వడానికి మీరు ఎంత దాన్ని కృషి చేస్తారో ఆ రిలేషన్ అంత బాగా గ్రో అవుతుంది అనమాట. చిన్నగా ఉన్నప్పుడు మీరు ఎక్కువ కేర్ తీసుకోవాలి, అది గ్రో అయ్యే కొలిది చక్కగా పెద్ద వృక్షం అవుతుంది, ఫౌండేషన్ చక్కగా బలంగా ఉంటుంది. అప్పుడు తుఫాన్ వచ్చినా ఏమీ అవ్వదన్నమాట. చక్కగా పెద్ద మొక్క అవ్వాలి, దానికి పువ్వులు కాయలతో నిండుగా ఉండాలి. ఏదైనా రిలేషన్షిప్ గ్రో అవ్వాలంటే మీరిద్దరూ అంతే ఒక మొక్కను చూసుకున్నట్టు చూసుకుంటే చక్కగా అవుతుందండి. విడిపోవాలి, గొడవాడుకోవాలంటే ఎంతసేపు 5 నిమిషాలు ఈగోలకి, నువ్వెంత నేనెంత అనుకుంటే. కలిసి ఉండాలి మేము జీవితాంతం, మాకు ఈ రిలేషన్ కావాలి అనుకుంటే ఒక మెట్టు తగ్గడంలో తప్పేం లేదు కదా. మీరు తగ్గితే అవతల మనిషి కూడా అయ్యో తన అలా తగ్గుతుంది కదా, నేను ఎందుకు ఇలా చేస్తానని చిన్నది ఎక్కడో అనిపిస్తుంది, అదనమాట. అంతేనండి, ఈ చిన్న సూత్రం ఫాలో అయితే ఎవరి రిలేషన్ అన్నా చక్కగా ఉంటుంది. సో నాకు ఎప్పుడు ఈ ఐరన్ ప్యాన్ మీద హోటల్లో దోశలు వేస్తారు కదా, వాళ్ళ కలర్ రావాలి అలా రావాలి అని అనుకుంటాను. చూద్దాం మనకి ఇప్పుడు ఏ కలర్ వస్తుందన్న. ఫస్ట్ దోశ అండి ఇది. వావ్, ఇది ఎంత బాగా వచ్చిందో చూడు, సేమ్ హోటల్లో దోశలాగా. ఆహా, చైతన్య రోజు ఫుల్ ఎంజాయ్ చేస్తాడు అసలు. చూడండి, కొంచెం నూనె పెట్టి సీజనింగ్ చేస్తాను. ఓకే, ఒక్కసారి అలాగే కొంచెం బాగా కాక మీద ఉందనుకోండి, కొంచెం మనకి దోశ మారుతుంది అనమాట. అలా కాకుండా కొంచెం కాక తగ్గించుకుంటే మీకు ఈజీగా వచ్చేస్తుంది దోశ. నువ్వు ఎంజాయ్ చేసేది వేడివేడిగా. భలే వస్తున్నాయండి దోశలు మటుకు, హ్యాపీ. అంత దూరం నుంచి తెచ్చుకున్నందుకు శ్రమకు తగ్గ ఫలితం అనమాట. ఇలాంటి కాకా హోటల్ దోశలకి ఫ్రెష్గా మన రోలు ఉంచేసారా, ఎండుమిరపకాయలు వేపుకొని అవి కొంచెం వెల్లుల్లిపై ఉప్పు దంచుకొని తింటే వెల్లుల్లి కారం భలే ఉంటుంది. బట్ మాకు అన్ఫార్చునేట్లీ ఏంటంటే మాకు కారం పడట్లేదండి, మధ్యకాలంలో తినట్లేదనమాట. మీకు చెప్తానండి సోను, అదొక పెద్ద స్టోరీ, అందుకు నేను చేయట్లేదు. కొబ్బరి చట్నీ చేశానమాట. మా సమ్మబాబుకు పడితే అమ్మ క్రిస్పీ దోశ, అమ్మ క్రిస్పీ దోశ అంటాడు. చెప్పు గీరోస్ నేను ఇది. హోటల్లో లాస్ట్లో ఇలా నెయ్యి ఫ్లేవర్ తగిలిందంటే ఏ సరవణ భవనం పనికిరాదండి మన దోశల దగ్గర. ఫస్ట్ డేనే మా ఆయన్ని ఇంప్రెస్ చేస్తానమాట ఈ దోశలతో. అది ఎంజాయ్ చేసే చేద్దా వేడివేడిగా. షాపింగ్ నుండి అయితే వచ్చేసామండి ఇంటికి. చాలా షాపింగ్ చేసాం, చాలా హ్యాపీ అనమాట. సో చూపిస్తానులేండి వచ్చాక. ఇప్పుడైతే రెస్టారెంట్ టైం అయిపోతుంది, మనం 7:30కి బుక్ చేసుకున్నాం అనమాట టేబుల్ బుకింగ్. ఫస్ట్ అయితే రెస్టారెంట్కి వెళ్ళి డిన్నర్ చేసి వచ్చిన తర్వాత తీరిగ్గా చూపిస్తాను మీకు. రెస్టారెంట్కి అయితే వచ్చేసామండి. రెస్టారెంట్ కిటకిటలు ఆడిపోతుంది, చెప్పాను కదా మీకు బాక్సింగ్ డే అని. సో రెస్టారెంట్ అంతా బిజీగా ఉంది, బట్ స్టిల్ ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. అంబియన్స్ కానీ క్యాండిల్ లైట్ డిన్నర్ చాలా బాగుందండి. నా ఫస్ట్ హనీమూన్ అప్పుడు ఫస్ట్లో అది ఆర్డర్ చేయనా, చేస్తానమ్మా, ఓకే చేస్తాను. పెళ్ళైన కొత్తలో కేరళ వెళ్ళామని చెప్పాను కదా. సో అప్పుడు హనీమూన్ అప్పుడు కోవలంలో అనుకుంటా క్యాండిల్ లైట్ డిన్నర్ చేసాం ఫస్ట్ టైము. కుదిరితే పెడతాను పిక్చర్స్, అవి కూడా చాలా మెమరీస్ అండి. మళ్ళీ ఆ డేస్ అన్నీ ఇప్పుడు వచ్చినట్టు అనిపిస్తున్నాయి అనమాట. భలే ఉంది, రిలాక్స్గా ఇయర్ కూల్గా మేము అనుకున్న పనులన్నీ అయ్యాయి చక్కగా హ్యాపీగా. డిన్నర్ అయితే ఎంజాయ్ చేద్దాం. ఫుడ్ ఎలా ఉంటుందో చూద్దాం.
అంబియన్స్ అయితే చాలా బాగుంది. ఈ రెస్టారెంట్ వచ్చి ఇండియన్ రెస్టారెంట్ అనమాట. సో మనకు దొరికే ఐటమ్స్ అన్నీ కూడా ఇండియన్ కుజీనే. సమ్యాన్ ఏంటంటే బిగ్ బాయ్ అయిపోయాడండి. మాకు ఎలా మెన్యూ కావాలో వాడికి కూడా కిడ్స్ మెన్యూ కావాలి. వాడు ఐటమ్ వాడు చూస్ చేసుకుంటాడు. వాళ్ళు వచ్చినప్పుడు మేము ఎలా ఆర్డర్ చేస్తామో ఆడు అలాగే ఆర్డర్ చేస్తాడు. వాడికి ఏంటంటే ఈ మధ్యన చదవడం కూడా వచ్చిందనమాట. బ్రౌనీ అని చదివేశాడు. వీడికి చాక్లెట్ బ్రౌనీ కావాలంటే ఎంత తింటాడో ఏంటో నాకు తెలియదు. సమ్యాన్కి అయితే చాక్లెట్ బ్రౌనీ కదా, సమ్యాన్కి అయితే చాక్లెట్ బ్రౌనీ ఆర్డర్ చేసామండి. మేమైతే ల్యామ్ చాప్స్, సమ్ తందూరి చికెన్, కర్రీ, రోటీస్ చేసాం అనమాట. సో ఫార్ ఇంకా ఆకలి ఉంటే మళ్ళీ చూద్దాం. ఏంటో రోజు రోజుకి సమ్యాన్ చేసే రోజు రోజుకి ముద్ద వచ్చేస్తూ ఉంటాడండి. అంటే వాడు ఏ ఏజ్ కన్నా మెచ్యూర్డ్గా ఉంటాడేమో నాకు అనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా ఏడిపించాడు, చక్కగా లవ్వింగ్ కిడ్ అనమాట. అమ్మ నన్ను యానివర్సరీ కదా ఈరోజు. ఐస్ క్రీమ్ అండ్ బ్రౌనీ రెండు కలిపి తినాలి. బ్రౌనీ పిల్లలు ఏదైనా ఆర్డర్ చేసుకుంటే ఆనందంగానే ఉంటుందండి. అది వేస్ట్ చేయకుండా తింటే చాలా హ్యాపీ అనమాట. వేస్ట్ చేస్తే నాకు చైతన్యకి ఇప్పుడు స్వీట్ తినడం అంత ఇష్టం లేదు. బట్ వీడు ఏదైనా ఆర్డర్ చేసాడంటే వాడు ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాడనమాట. ముగ్గురు ఫ్రేమ్లో కనిపించి చాలా రోజులు అయింది కదండి. ఈ మెమరబుల్ డే రోజు నాకు సమ్యాను, చైతన్య ముగ్గురు ఉండాలి అని అనుకున్నాను అనమాట. ఫుడ్ అయితే వచ్చిందనమాట. ప్రశాంతంగా కూర్చొని హాయిగా తింటాం, ఎంజాయ్ చేస్తాం. ఐ థింక్ ల్యామ్ చాప్స్ కూడా వచ్చేసాయి. థ్యాంక్ యూ. బేసిక్గా ఈ రెస్టారెంట్స్లో ఏంటంటే అంబియన్స్ అదిరిపోద్దండి. ఫుడ్ అయితే మటుకు టేస్ట్ చేయడానికి ఇస్తారనమాట. ఏది ఆర్డర్ చేసినా. ల్యామ్ చాప్స్ ఆర్డర్ చేసాం, 2 pieces అనమాట. బట్ టేస్ట్ మటుకు చాలా బాగుంది. యాక్చువల్గా ఇంకొకటి ఏంటంటే బెస్ట్ టిఫిన్ బాక్స్లో ఇచ్చారు చూడండి. ఇలా టిఫిన్ బాక్స్లో ఇచ్చారు అనమాట. ఇది కూడా ఇది ఏంటన్నా చికెన్, ఇది బటర్ చికెన్. ఓకే ఓకే. ఇది చూడు, ఇది ఎలా ఉందంటే ఇది ప్రిడామినెంట్లీ ఇంగ్లీష్ రెస్టారెంట్ అండి. అందుకు వాళ్ళ కర్రీస్ ఏంటంటే కొంచెం స్వీట్గా ఉంటాయి. బట్ ఫుడ్ టేస్ట్ బాగుంది, మైల్డ్గా ఫ్లేవర్ఫుల్గా చాలా బాగుంది అనమాట. బటర్ చికెన్ చాలా బాగుంది. మా పొట్టాడు ఏంటంటే మాకు వీడియో తీస్తారని అటుపక్క వెళ్ళాడు అనమాట. సో వాడు ఏంటంటే మా టైం మాకు ఇస్తాడు, మా టైం మాకు ఉంటుంది అనమాట. సమ్యాన్తో రోటీ కూడా చాలా బాగుంది కదా, డిఫరెంట్గా ఉన్నాడు. ఇది కూడా చాలా డిఫరెంట్గా ఉంది. బట్ ఎనీవేస్ అండి, ఫుడ్ బాగుంది, హ్యాపీగా మేము ఎంజాయ్ చేస్తాం కూడా. సమ్యాన్ రా కోల్స్లో అట్ల తగ్గితే అనుకుంటా మన ఊరిలో ఆ రోజు పండుగ అంతా అయిపోయి ఆడపిల్లలందరూ ఇలా ఉయ్యాలు ఊగుతారు చూస్తారా. నాకు అది గుర్తొచ్చింది రెస్టారెంట్ చూస్తే. భలే ఉందండి. మా సమ్యాన్ చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. బాగుంది. యూజువల్గా ఏంటి అంటే మన ఫుడ్ ఎంత బాగుండాలి, ఎంత ప్రయారిటీయో అంబియన్స్ కూడా అంతే ముఖ్యమండి. అది మన మూడ్నే మార్చేస్తుంది అనమాట. ఫుడ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తామండి. ఫుడ్తో పాటు అంబియన్స్ కూడా బాగుంది కాబట్టి ఇంకా ఎలివేట్ చేస్తుంది అనమాట మా డేని. మేమైతే ఒక పీస్ఫుల్ డిన్నర్ ఎంజాయ్ చేసాం. హోప్ఫుల్లీ మీ అందరికీ కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. సో ఇలాంటి మంచి వీడియోస్ మళ్ళీ కలుద్దాం. బాయ్.